నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం కేవలం ఏదో ఒక పాత పురాణ కథను చెప్పుకోవడం లేదు సుమా. ముల్లోకాలను గడగడలాడించిన ఒక భయంకరమైన అహంకారానికి, అలాగే ఒక పసివాడి అచంచలమైన నమ్మకానికి మధ్య జరిగిన ఒక మహాసంగ్రామాన్ని చూడబోతున్నాం. చెడుపై మంచి సాధించిన ఈ భావోద్వేగ భక్తి ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఊహించండి, మీకో శత్రువు ఉన్నాడు. అతని మనిషి చంపలేడు, జంతువు చంపలేదు, ఏ ఆయుధమూ ఏమీ చేయలేదు. పోనీ పగలు రాత్రి ఏమైనా చేయగలమా అంటే అస్సలు కుదరదు. మరి ఇలాంటి అజేయమైన శత్రువుని అసలు ఎలా ఓడించాలి? వినడానికే అసాధ్యంగా ఉందిగదు. సరిగ్గా ఈ అసాధ్యమైన సవాలుకు సమాధానమే ఈనాటి మన కథ. సరే, మొదటి అంకంలోకి అడుగుపెడదాం. ఇదంతా ఎలా మొదలైంది, ఆ అసాధ్యమైన పరిస్థితులు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు బ్రహ్మదేవుడు రాక్షసరాజైన హిరణ్యకశిపుడికి ఇచ్చిన ఆ వరం గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఆ షరతులు చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది. గాలిలో, భూమిపై, నీటిలో ఎక్కడా మరణం లేదు. మనిషి, జంతువు, దేవుడు లేదా రాక్షసుడు ఎవ్వరూ చంపలేరు. పగలు కాదు, రాత్రి కాదు, ఇంట్లోనూ బయట కూడా మరణం లేదు. కనీసం ఏ ఆయుధమూ పనిచేయదు. అంటే అక్షరలా అతను ఎవ్వరూ ఆపలేని ఒక మహాశక్తి అన్మాట. ముల్లోకాలకు ఒక భయంకరమైన ముప్పు. కాని ఆ కటిక చీకటిలాంటి పరిస్థితుల్లోనే ఒక అద్భుతం జరిగింది. హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్ళినప్పుడు గర్భవతిగా ఉన్న అతని భార్య లీలావతి నారద మహర్షి ఆశ్రమంలో తలదాచుకుంది. అక్కడే తల్లి గర్భంలో సురక్షితంగా ఉన్న ప్రహ్లాదుడు నారదుడు చెప్పే కథలు వింటూ అసలు పుట్టక ముందే ఒక పరమభక్తుడిగా మారిపోయాడు. చూసారా, ఒక గొప్ప విశ్వాసానికి బీజం అక్కడే పడిందన్నమాట. ఇక రెండవ అంకం, విశ్వాసానికి ఎదురైన అతిపెద్ద పరీక్ష ఇది. అహంకారంతో విర్రవిగే తండ్రికి, ప్రశాంతమైన భక్తి కలిగిన కొడుకుకు మధ్య జరిగే పోరాటం ఇక్కడే మొదలవుతుంది. ఇక్కడ పరిస్థితి ఎంత ఆసక్తికరంగా ఉందో ఒక్కసారి గమనించండి. రాజ్యంలో ప్రతి ఒక్కరూ ఓం హిరణ్యకశ్యపాయ నమః అంటూ తననే దేవుడిగా పూజించాలని ఆ తండ్రి భయపెడుతున్నాడు. కాని మరోవైపు కేవలం 5 ఏళ్ల వయస్సున్న పసిబాళ్లు మాత్రం ఎవరికి భయపడకుండా తన తోటిపిల్లలకు సైతం ఓం నమో నారాయణాయ అంటూ నేర్పిస్తున్నాడు. ఆ చిన్నారి స్వచ్ఛమైన భక్తి ముందు ఆ రాక్షసరాజు కఠిన శాసనాలు అక్షరాలా తేలిపోయాయి. ఆ పిల్లవాడి ధైర్యం చూశారా? గురువుల దగ్గర నేర్చుకున్న అత్యుత్తమమైన విద్య ఏంటని తండ్రడిగితే ప్రహ్లాదుడు చాలా వినయంగా, చదువులన్నిటిలో గొప్పది శ్రీహరిని సేవించడమే నాన్న, ఆ నారాయణుడిని స్మరించడమే జీవితానికి పరమార్థమని చెప్పాడు. తన బద్ధశత్రువైన విష్ణువును సొంత కొడుకే కీర్తిస్తుంటే ఆ తండ్రికి ఎలా కాలిపోయి ఉంటుందో ఊహించండి. ఒకవైపు బాలుడి ప్రశాంతత, మరోవైపు తండ్రి క్రోధం. ఈ భావోద్వేగాల వైరుధ్యం నిజంగా అద్భుతం. ఆ మాటలతో తండ్రికి అహం దెబ్బతింది, కోపం కట్టలు తెంచుకుంది. ఇంకా కన్నకొడుకు అని కూడా చూడకుండా పెద్ద పెద్ద శూలాలతో పొడిపించాడు, భయంకరమైన విషసర్పాలతో కరిపించాడు, మదపుటేనుగుల కాళ్లకింద తొక్కించాడు, ఎత్తైన కొండలపైనుంచి కిందకు తోసేశాడు, ప్రాణాలు తీసే విషం కూడా తాగించాడు. ఇవన్నీ చాలదన్నట్టు మంటల్లో కాలకుండా వరమున్న తన సోదరి హోలిక ఒడిలో కూర్చోబెట్టి ఏకంగా మండుతున్న చితిలోకి నెట్టేశాడు. ఆ అహంకారి ఎంత కర్కశుడో చెప్పడానికిదొక్కటి చాలు. కాని సరిగ్గా ఇక్కడే ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఇంత భయంకరమైన హింస జరుగుతున్నా ప్రహ్లాదుడు ఏమాత్రం చెక్కుచెదరలేదు. ఆ స్వచ్ఛమైన భక్తి ముందు ఏ ఆయుధమూ పనిచేయలేదు. విషం అమృతమయ్యింది, ఏనుగులు సైతం శాంతించాయి, మంటల్లో హోలిక కాలి బూడిదైపోయింది. కాని ఆ పసివాడికి చిన్న గీత కూడా పడలేదు. తన ప్రశాంతమైన నమ్మకంతో ఆ బాలుడు మృత్యువుని ఎంత తేలిగ్గా జయించాడో చూస్తే నిజంగా రోమాను నిక్కబడుచుకుంటాయి. సరే, ఇప్పుడు మనం కథలో 3వ అంకం అంటే ముగింపు దశకు చేరుకున్నాం. ఆ అసాధ్యమైన వరంలో ఉన్న లొసుగేంటి, భగవంతుని అనుగ్రహం ఎలా దక్కింది అనేదిప్పుడు చూద్దాం. విసిగిపోయిన హిరణ్యకశిపుడు, ఎక్కడున్నాడురా నీ విష్ణువు, చూపిస్తే నేనే చంపుతాను అని గర్జించినప్పుడు ప్రహ్లాదుడు చాలా స్థిరంగా చెప్పిన మాట ఇది: ఆయన ఇక్కడున్నాడో లేదో అని సందేహించకు తండ్రి, ఆయన అంతటా ఉన్నాడు అన్నాడు. అసలు భయంతో ఊగిపోతున్న తండ్రి ముందు ఒక 5 ఏళ్ల కుర్రాడు అంత ప్రశాంతంగా, అంత ధైర్యంగా ఈ మాటలు చెప్పాడంటే ఆ నమ్మకం ఎంత బలమైనదో అర్థం చేసుకోండి. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అని అరుస్తూ ఆ రాజు తన చేతిలోని గదతో అక్కడే ఉన్న స్ఫటిక స్తంభాన్ని బద్దలు కొట్టాడు. ఒక్క క్షణం అంతా నిశ్శబ్దం. ఆ తరువాత స్తంభం పగిలింది. ఒక భయంకరమైన గర్జన.
మానవ శరీరం, సింహం తలతో ఉగ్రరూపంలో ఉన్న శ్రీ నరసింహస్వామి ఆ స్తంభాన్ని చీల్చుకుని బయటకొచ్చాడు. ఆ దృశ్యం చూసి నిజంగా ముల్లోకాలొక్కసారిగా వణికిపోయాయి. ఇప్పుడు ఈ స్లైడ్లో ఉన్న ఆసక్తికరమైన విషయమేమిటంటే, నరసింహావతారం ఆ అసాధ్యమైన వరాన్ని ఎంత అద్భుతంగా ఛేదించిందో చూడండి. ఇంట్లో కాదు, బయట కాదు, సరిగ్గా ఇంటి గుమ్మం మీద. పగలు కాదు, రాత్రి కాదు, కరెక్టుగా సంధ్యా సమయంలో. ఆయుధాలతో కాదు, తన పదునైన గోళ్లతో. భూమిపైన కాదు, గాలిలో కాదు, తన తొడలపైన. మనిషి కాదు, జంతువు కాదు, సగం మనిషి, సగం సింహంలాంటి నరసింహరూపంలో. బ్రహ్మదేవుడు పెట్టిన ఏ ఒక్క షరతును ఉల్లంఘించకుండానే ఆ రాక్షసుణ్ణి మట్టుబెట్టాడు. అసలిది ఊహకు అందని అద్భుతం కదూ. అసుర సంహారం తర్వాత కూడా స్వామి ఉగ్రరూపం శాంతించలేదు. దేవతలు సైతమాయన దరిచేరడానికి గజగజ వణికిపోయారు. కాని అప్పుడే ఒక అద్భుతమైన ఎమోషనల్ మొమెంట్ చోటు చేసుకుంది. ఆ పసివాడి ప్రశాంతమైన అమాయకపు ప్రార్థనలు ఆ ఉగ్రమూర్తిని తక్షణమే కరిగించాయి. ఎవరికీ అదుపుకాని ఆ కోపం ఆ పసివాడిని చూడగానే శాంతించింది. ఎంతో ప్రేమగా ఆ బాలుడిని తన ఒడిలోకి తీసుకున్నాడు. కాబట్టి దీనంతటినీ బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, అహంకారం, గర్వం అనేవి ఎప్పటికైనా వినాశనానికే దారితీస్తాయి. కాని ఏ పరిస్థితిలోనూ చెక్కుచెదరని విశ్వాసం, ప్రశాంతత ఉంటే చాలు ఎంతటి అసాధ్యమైన సవాలనైనా ఇట్టే అధిగమించవచ్చు. ఆ తర్వాత ప్రహ్లాదుడు సుదీర్ఘకాలం పాటు చాలా ధర్మబద్ధంగా రాక్షసరాజ్యానికి రాజై ఎంతో గొప్ప పాలన అందించాడు. ఈనాటి విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. మన జీవితంలో ఎప్పుడైనా ఏదైనా పెద్ద కష్టం లేదా సవాలు ఎదురైనప్పుడు మనం ఒక రాక్షస రాజులా ఆవేశంతో, అహంకారంతో స్పందిస్తామా? లేక ఆ 5 ఏళ్ల బాలుడిలా చాలా ప్రశాంతంగా, చెక్కుచెదరని నమ్మకంతో ముందడుగు వేస్తామా? ఒక్కసారి ఆలోచించండి. ఈ లోతైన సందేశంతో ఈనాటి విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.